హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ యార్. బృందావనం పార్ట్ 102తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం, షేర్ చేయడం, హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. రూమ్లోకి వచ్చిన అమృత సిగ్గుపడుతూ ఇంకా బ్యాగ్లోనే ఉన్న తన బట్టలు బయటికి తీస్తుంది. ఇప్పుడే ఎందుకు వదినమ్మా అంత సిగ్గు, సాయంత్రం వరకు దాచుకో అని అల్లరిగా అంటుంది అన్వి. మా చెల్లిని ఆట పట్టించడం ఆపండి అని. ఇక ఈ ఒక్కరోజులే, మీరు వెళ్ళాక నీ బట్టలన్నీ మీ రూమ్లో సర్దేస్తాను నేను అని అంటుంది ఐషు. మీరు టూర్ వెళ్తున్నారు కదా అక్క, వచ్చాక ఒక్కసారే సర్దుకోవచ్చులే అంటుంది అమృత. సరే, ప్రస్తుతం ఇందులో పట్టుకెళ్ళేవి పెట్టుకొని మిగతావి ఆ కబోర్డ్లో పెట్టేశాయి అని చెబుతుంది ఐషు. ఇంతకీ మీ రూమ్ ఎలా డెకరేట్ చేయమంటావు అని అడుగుతుంది అన్వి. వీళ్ళు మొదలుపెట్టారు. సేవ్ చేయక్క అని ఐషు వైపు చూస్తుంది. మీ రూమ్ డెకరేట్ చేసినప్పుడు నేనేమైనా మిమ్మల్ని అడిగి చేశానా అని అడుగుతుంది ఐషు అన్వినే. నువ్వేంటొదినా, ఇప్పుడు మీ అక్క చెల్లెళ్ళిద్దరు ఒకటయ్యారా అని అడుగుతుంది. మరి మీ అక్క చెల్లెళ్ళిద్దరు ఒకటవ్వలేదా అంటుంది ఐషు. అమృత పట్టుకెళ్లే బట్టలు బ్యాగ్లో సర్దుతూ వీళ్ళ మాటలకి నవ్వుకుంటూ ఉంటుంది. మేమెప్పుడైనా నీ పార్టీ కాకుండా మేమిద్దరమే చేసామా వదిన అని అడుగుతుంది శ్రీ. నిన్ననలే శ్రీ, ఈ అల్లరి పిల్లని అంటున్నాను. నేనేం చేశాను వదినా, నీ మాట ఎప్పుడన్నా కాదని అన్నానా అని అలకగా అడుగుతుంది అన్వి. ఆడపడుచు బొగ్గలు ఇద్దరివి లాగుతూ, లేదులే మా ముద్దుల ఆడపడుచులు మీరు అని అంటుంది ఐషు. మరి నేను అనుకుంటూ వస్తుంది లోపలికి స్నేహ. నువ్వు మా ముద్దుల చెల్లివి అని అమృత ఐషు చెరొక పక్క బొగ్గలు పట్టుకొని లాగుతారు. మనందరికంటే వీళ్ళిద్దరి పని బాగుందొదిన. మనందరి పెళ్ళిళ్ళు అప్పుడప్పుడు ఫిక్స్ అయిపోయాయి. వీళ్ళకి బోలెడు టైం ఉంది. ఈలోపు వీళ్ళకి ఎన్ని హగ్గులు ఎన్ని కిస్సులు అవుతాయో అని టీచింగ్గా అంటుంది అన్వి. అంత లేదమ్మా, బావ అసలు అలాంటి వాటికి చాలా దూరం, సమయం వచ్చేదాకా ఆగాల్సిందే అని చెప్పేశాడు. మా మరుదులు బంగారం అమ్మా, లిమిట్స్ తెలుసు వాళ్ళకి, ఎవ్వరికి అవకాశం ఇవ్వరు మాట్లాడడానికి అని అంటుంది ఐషు. నేనొచ్చింది అసలు ఎందుకంటే పువ్వులు వచ్చాయి. అన్వేష్ బావ వాళ్ళు బయటికి రాగానే రూమ్ డెకరేట్ చేయమని చెప్పారు పెద్దత్త అని చెబుతుంది స్నేహ. ఇప్పటి నుంచి ఎందుకు, మధ్యాహ్నం లంచ్ చేశాక అప్పుడు చేద్దాంలే. అవునదినా, ఇంతకీ వీళ్ళకి ఎక్కడికి బుక్ చేశాడు అన్నయ్య? నీకు చెప్పే ఉంటారు కదా, ఇద్దరి మధ్య సీక్రెట్స్ ఏమీ ఉండవు కదా, మాకు చెప్పొచ్చుగా కనీసం చెవిలో అయినా అని అడుగుతుంది అన్వి. మీ అన్నయ్య నాకేం చెప్పాలో అదే చెప్తారు. మా ఇద్దరికి సంబంధించిన విషయాల్లో మాకు సీక్రెట్స్ ఉండవు, కానీ మిగతా విషయాల్లో ఎంతవరకు నాకు తెలియాలో అంతవరకే చెప్తారు మీ అన్నయ్య అంటుంది ఐషు. అది నిజమేలే, అన్నయ్య గురించి మాకు తెలుసు కదా, ఎక్కడికి పంపిస్తున్నాడో వీళ్ళని అని ఆలోచిస్తున్నట్లుగా పెడుతుంది మొహం. ఇప్పుడు నువ్వు అంత చించొద్దు కానీ రేపు అందరికీ తెలుస్తుందిలే, వదిలే అంటుంది ఐషు. అమృత ప్యాకింగ్ అయిపోగానే అందరూ బయటికి వచ్చేస్తారు. అక్కడ షూ కనిపించకపోయేసరికి మీ అన్నయ్య ఎక్కడ వరుణ్ అని అడుగుతుంది ఐషు. పైకి వెళ్ళాడు వదినా, ల్యాప్టాప్తో ఏదో పని ఉందని అని చెబుతాడు. మీ అన్నయ్య మనతో కన్నా ఆ ల్యాప్టాప్ తోటి ఎక్కువ జీవితం గడుపుతున్నారు అనుకుంటూ పిల్లలిద్దరినీ పైకి రమ్మని ఐషు కూడా పైకి వెళుతుంది. ఐషు వెళ్ళేసరికి ల్యాప్టాప్లో ఏదో చూస్తూ ఉంటాడు షూ. ఏం చేస్తున్నావు కన్నా అంటూ షూ పక్కన కూర్చుంటుంది. జస్ట్ 5 minutes బుజ్జి అంటూ తన పని తను చేసుకుంటున్నాడు షూ. ఏం చేస్తున్నాడు అంటూ ల్యాప్టాప్లోకి తొంగి చూస్తుంది ఐషు. ప్యారిస్కి టికెట్లు బుక్ చేస్తున్నాడు షూ. అదేంటి కన్నా, మనం వెళ్ళేది మలేషియా అన్నావు కదా, మరి ఇప్పుడు వేరే అని అంటుండగా బయటకు అనుకో ఆ పేరు అంటాడు షూ. మనం వెళ్ళాల్సింది అక్కడికే, కావాలనే చెప్పాను మలేషియా అని. మనం మలేషియా వెళ్తున్నట్టే బయట అందరికీ తెలియాలి, కానీ మనం వెళ్ళేది వేరు. ఫ్యామిలీకి కూడా చెప్పకుండా ఎందుకు కన్నా? గోడకు కూడా చెవులుంటాయి బుజ్జి. నేను చేసేది ఇప్పుడు సీక్రెట్ ఆపరేషన్ కాబట్టి ఫ్యామిలీకి కూడా చెప్పకూడదు, ఇది నీకు కూడా తెలుసు
ప్రెజెంట్ నేను ఎన్ఎస్ఎస్ కమాండర్ని, అది మర్చిపోకు. నీకెందుకు చెప్తున్నానంటే, ఆ రోజు ఏడిసావుగా, నా దగ్గర కూడా దాస్తున్నావా అని. అందుకే చెప్పా, నీ నోట్లో నుంచి ఈ మాట బయటికి రాకూడదు అని అంటాడు శివ్. ఓకే కన్నా, అక్కడికి తీసుకెళ్ళి మమ్మల్ని హోటల్లో పడేసి నువ్వు ఆపరేషన్ అంటూ వెళ్ళిపోతావా? అలా చేస్తానని నువ్వు అనుకుంటున్నావా అని అడుగుతాడు. లేదులే, నా కన్నా దేనికి ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ దానికి ఇస్తాడు కదా. మొత్తం ప్యారిస్లో ఉండడానికి అన్నీ బుక్ చేసేసి ల్యాప్టాప్ క్లోజ్ చేస్తాడు శివ్. అక్కడ మన బ్రాంచ్ గెస్ట్ హౌస్ ఉన్నట్లుంది కదా కన్నా, మరి అక్కడికి కాకుండా బయట బుక్ చేసావెందుకు? మనం అక్కడికి వెళ్తున్నట్టు ఎవరికీ తెలియకూడదు, అందుకే కదా టికెట్స్ కూడా నేనే బుక్ చేశాను. పాయింటే. అది సరే గాని కన్నా, వాళ్ళని హనీమూన్ ఏ కంట్రీ పంపిస్తున్నావు? నాకు చెప్పడానికి ఏంటి కన్నా? అది వాళ్ళకి సర్ప్రైజ్ అన్నాను, అందుకే ఎవరికీ చెప్పలేదు. రేపు వాళ్ళు అక్కడికి వెళ్ళాక ఫోన్ చేసి చెప్తారులే అంటాడు. అన్నయ్య, నీకు కూడా చెప్పలేదా అని వాళ్ళు ఎక్కిరిస్తున్నారు కన్నా అని అలకగా అంటుంది. అందుకే మరి చెప్పలేదు. వాళ్ళు నిన్ను 2-3 సార్లు అడగగానే వాళ్ళ చెవుల్లో చెప్పేస్తావు. మీ అందరూ ఒకటే టీం కదా. అన్నీ నీ దగ్గరే దాచుకో, నేను వెళ్తున్నా. పిల్లల్ని రమ్మంటే రాలేదు పైకి అని లేస్తుంటే ఐషుని తన ఒడిలోకి లాక్కుంటాడు శివ్. పిల్లలు వస్తారు కన్నా, రమ్మని చెప్పాను. డోర్ తీస్తే సౌండ్ వస్తుందిలే కానీ నువ్వు అసలేం ఆలోచిస్తున్నావు? ఉదయం నుంచి చూస్తున్నాను నిన్ను, ఏదో ఆలోచనలో ఉండిపోయావు. పిల్లలకి కానీ నీకు కానీ ఏదైనా జరుగుతుందని భయపడుతున్నావా అని అడుగుతాడు. ఈ శివాంశ్ ఉండగా మాకా భయం ఎందుకు అంటూ శివ్ కళ్ళల్లోకి చూస్తూ అడుగుతుంది. మరి ఇంక దేని గురించి నీ ఆలోచన? దివ్య గురించి కన్నా. వరుణ్ విషయంలో చేంజ్ అయింది, కానీ అమృత విషయంలో ఇంకా చేంజ్ అవ్వలేదు. అమృత ఏమో ఎదురు చూస్తూ ఉంది, తన చెల్లి తనని ఒక్కసారన్నా అక్క అని పిలుస్తుందా అని. అదే కొంచెం బాధగా అనిపిస్తుంది. ఎందుకు బుజ్జి ప్రతి విషయాన్ని ఆలోచిస్తున్నావు ఈ మధ్య? అమృత వరకే మనకి సంబంధం, మిగతా వాళ్ళని వదిలేసే. రవి గారి గురించి నాకు కూడా బాధగానే ఉంది. ఇప్పుడు ఆయన చేతుల్లోనే ఉంది వాళ్ళల్లో మార్పు తేవడం. వాళ్ళతో గొడవ పెట్టుకోవడం ఎందుకులే అని ఆయన కామ్గా ఉండిపోతే వాళ్ళల్లో ఇంకా మార్పు అనేది రాదు. నువ్వెన్ని చెప్పినా, నేనెన్ని చెప్పినా అది ఒక లిమిట్ వరకు మాత్రమే ఆగిపోవాలి. అయినా కనీసం ఇంట్లో వంట కూడా చేయకుండా ఆవిడ అలా ఉంటే ఆయన అంతవరకు ఎలా ఉన్నారు? ఆయన ప్లేస్లో నాలంటోడుంటే ఈ పాటికి వంచి పడేసేవాడు అని శివ అన్న మాటకి అందరూ నీలాగుంటారేంటి కన్నా? ఉండాలి బుజ్జి. ఎక్కడ ప్రేమించాలో అక్కడ ప్రేమించాలి, ఎక్కడ దండించాలో అక్కడ దండించాలి, ఎక్కడ బుజ్జగించాలో అక్కడ బుజ్జగించాలి. అయినా చాలా లేట్ చేసేశారు, దాని పర్యవసానమే ఇదంతా. సర్లే, వాళ్ళ గురించి మనకెందుకు కానీ, మన అవసరం వచ్చినప్పుడు మనల్ని అడిగితే సలహా అప్పుడు మనం ఏమైనా ఇవ్వచ్చు. అంతేగాని నువ్వు ఇంకా అదే ఆలోచిస్తూ ఆ అమ్మాయిలో ఏదో మార్పు తేవాలని నువ్వేదో ప్రయత్నాలు చేయడం మానే. ఇంకేం చేయటం లేదులే కన్నా. రవి బాబాయ్ కూడా కొద్దిగా స్ట్రిక్ట్గానే ఉంటాను అన్నారు ఇప్పుడు. మరి ఇంకెందుకు, నెమ్మదిగా వాళ్ళే మారతారులే. వాళ్ళు మారకపోయినా మనకి వచ్చే నష్టం ఏమీ లేదు. అమృతకి ఇప్పుడు చాలామంది ఉన్నారు, వాళ్ళ సంగతి వదిలేసి నీ పని నువ్వు చూసుకో ఇంకా. సరే, సాయంత్రం మన పిల్లలు ఏదో సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నారుగా వాళ్ళ బాబాయ్కి పిన్నికి. ఆ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం పద అంటాడు. అదంతా వరుణ్, వర్షిత్, ఆనంద్ అన్నయ్య, అంకిత్ అన్నయ్య కలిసి చేసినట్టు ఉన్నారు కన్నా. అసలు ఎందుకు కన్నా ఇంటికి రాగానే ఇప్పిద్దామంటే వద్దు అన్నా? వాళ్ళ వయసుకి గిఫ్టులు ఇవ్వాలని అనుకున్నప్పుడు నలుగురిలో నారాయణలాగా కాకుండా సపరేట్గా సర్ప్రైజ్గా ఇస్తే బాగుంటుంది కదా. ఓన్లీ మన ఫ్యామిలీ మెంబర్స్ ముందే ఇస్తే సరిపోతుంది, అందరి ముందు ఎందుకు? ఇప్పటికే వాళ్ళ మీద అందరి కళ్ళు పడ్డాయి. అందుకే మన ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలోనే ఇప్పించాలని ఆపాను. వాళ్ళిద్దరూ ఆగితే మొత్తం మన ఫ్యామిలీలో అందరూ ఆగిపోయారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకసారి సపరేట్గా ఇద్దాం సర్ప్రైజ్గా అని అంటుంది ఐషు.
ప్రతి వాళ్ళు నా పిల్లలకు పోటీ వచ్చేస్తున్నారు. వాళ్ళని ఫాలో అవుతున్నారు అని నవ్వుతాడు శివ్. అప్పుడే పిల్లలిద్దరూ లోపలికి వస్తారు. వాళ్ళని చూసి శివ్ ఒళ్ళో నుంచి ఐషు దిగిపోతుంది. ఇద్దరు వచ్చి శివ్ ఒళ్ళో చేరి మొత్తం రెడీ చేసేసాం నాన్న, ఇంకా గిఫ్ట్ ఇవ్వడమే మిగిలిపోయింది అని చెబుతారు ఇద్దరు. కన్నా ముందే ఆ ప్రోగ్రాం చేయాలి. పిల్లలందరినీ తర్వాత రూమ్లోకి పంపించాలి. లేకపోతే వీళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలంటే నా వల్ల కాదు. 4 o'clockకి చేద్దాం అంటాడు శివ్. ఓకే నాన్న, ఇప్పుడు చూడు, ఇంతవరకు ఉంది. మాకు ఇవాళ స్కూల్కి పంపించాలని చూశావు బుజ్జమ్మ అని అంటాడు ఆయు. మీ బుజ్జమ్మ సరదాగా అంది నాన్న. తనకు తెలీదా మండే వరకు లీవ్స్ ఉన్నాయని మీకు? మీరేమంటారు అని అలా అంది. మా బుజ్జమ్మ బంగారం కదా అని అంటారు ఇద్దరు. సరే పదండి, లంచ్ టైం అయింది, లంచ్ తిందురు గాని అని అంటుంది పిల్లలతో ఐషు. వీళ్ళ నలుగురు కిందకొచ్చేసరికి వాణి గారు వాళ్ళ అమ్మ వాళ్ళు బయలుదేరడానికి రెడీ అవుతారు. అదేంటి అప్పుడే బయలుదేరారు? సాయంత్రం వరకు ఉండాల్సింది కదా అని అడుగుతుంది ఐషు. ఫోన్ వచ్చిందిరా, మా మామయ్యకి బాలేదంట, కొంచెం సీరియస్గా ఉందని, అందుకే అమ్మ వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని అంటారు వాణి. హో, ఏమైంది ఆయనకి అని అడుగుతుంది ఐషు. ఆయనకి ఎప్పటి నుంచో కిడ్నీల ప్రాబ్లం ఉంది. ఎప్పుడో చెప్పేశారు డాక్టర్లు, కానీ అలా లాక్కొచ్చారు. ఇప్పుడు సీరియస్గా ఉందంట. నేను రేపు అన్వేష్ వాళ్ళు వెళ్ళాక వెళ్ళి చూసి వస్తాను. లంచ్ చేశారా మరి అని అడుగుతుంది వాళ్ళని ఐషు. ఇప్పుడే చేశామమ్మా, వెళ్ళొస్తాం అని అందరికీ చెప్పేసి వెళ్ళిపోతారు వాళ్ళు. నీ కోరిక ఫలించింది కన్నా. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ అన్నావు కదా, ప్రజెంట్ ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉన్నారు అని చిన్నగా అంటుంది ఐషు. శివ్ నవ్వి ఊరుకుంటాడు. అందరూ లంచ్ చేశాక అన్వేష్, అమృత 4 కల్లా మీరు రెడీ అయి ఉండండి, మీకు చిన్న సర్ప్రైజ్ ఉంది అని చెబుతుంది ఐషు. ఏంటక్కా సర్ప్రైజ్ అని అడుగుతుంది అమృత. సర్ప్రైజ్ అంటే ఇప్పుడు చెప్పరమ్మడు, అప్పుడే చెప్తారు, అప్పటి వరకు వెయిట్ చేయండి అని అంటుంది ఐషు. ఏం సర్ప్రైజ్ అబ్బా అని అన్వేష్ అమృత ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. కథ కొనసాగుతుంది. మరి అమృత అన్వేష్ని ఎక్కడికి పంపిస్తున్నాడు శివ్ తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. అలాగే శివ్ ప్యారిస్లో అడుగు పెట్టబోతున్నాడు. మరి అక్కడేం జరుగుతుందో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.